ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అంటూ బస్తీ మే సవాల్ అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల కార్యకర్తల దాడులతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి, ఆ తర్వాత అరికపూడి అరెస్ట్, విడుదల, ఆ తర్వాత రంగంలోకి దిగిన హరీష్ రావ్, ఆయన అరెస్ట్, ఇలా నిన్న రోజంతా బిగ్ పొలిటికల్ హై డ్రామా నడిచింది. ఇరు వర్గాల నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నట్లయింది. అటు పాడి కౌశిక్ రెడ్డి, ఇటు అరికపూడి గాంధీ ఇద్దరు తగ్గేదేలే అంటూ కయ్యానికి కాలు దువ్వడంతో తెలంగాణలో పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. నిన్న కౌశిక్ రెడ్డి నివాసానికి అరికపూడి గాంధీ రాకముందే స్పందించిన కౌశిక్ రెడ్డి ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు తాను అరికపూడి నివాసానికి వెళుతున్నట్లు ప్రకటించారు. ముందు ప్రకటించినట్లుగానే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసానికి బయలుదేరేందుకు అంతా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక భారీ కాన్వాయ్, పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి అరికపూడి ఇంటికి వెళ్లేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధమవుతున్నారు. దీంతో వివేకానంద నగర్లోని అరికపూడి ఇంటి దగ్గర హైటెన్షన్ వెదర్ ఏర్పడింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. కాలనీకి వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. ముందస్తు చర్యలో భాగంగా అరికపూడి గాంధీ ఇంటి దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రకటించడంతో ఆయన గులాబీ కండువా కప్పుకోవడానికి ఉన్న ఇబ్బందేంటో చెప్పాలని పాడి కౌశిక్ రెడ్డి అరికపూడిని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు అరికపూడి ఇంటికి వెళ్లి ఆయన మెడలో గులాబీ కండువా వేస్తానని ప్రకటించారు. అరికపూడి నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే గులాబీ కండువాను కప్పుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్నట్లు తాము అనుకోవాల్సి వస్తుందని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్న మిగిలిన నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు, కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా, నీకే అంత తీటుంటే నాకెంత తీటుంటుంది అనేది చూపిస్తా. మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి మరి చూస్తారు మీరు ప్రతి చర్య. నేను నికార్సైన తెలంగాణ బిడ్డని, నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని. నీ లెక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు. నువ్వు మా దగ్గరికి బతకనికి వచ్చినావు బిడ్డ. నిన్ను ఉరికియకపోతే, అదే గాంధీ గుర్తు పెట్టుకో, నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు. నువ్వు వెయిట్ అండ్ వాచ్. నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా, రాసి పెట్టుకోను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా. రైట్. ఇక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య వార్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈ రోజు కూడా కౌశిక్ రెడ్డి గాంధీకి వస్తానని సవాల్ చేసిన నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఉదయమే కౌశిక్ రెడ్డి తన ఇంటి నుంచి పోలీసులు కలగప్పి ఆయన బయటికి వెళ్ళినట్టుగా చెప్తూ ఆయన మరి గాంధీ ఇంటికి వెళ్తారా, లేకపోతే ఈరోజు బీఆర్ఎస్ మేడ్చల్ సంబంధించి
శైలికి సంబంధించి సమావేశం ఉంది. సమావేశానికి హాజరవుతారని మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఇటు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సిద్దిపూర్ రాజు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అదేవిధంగా గాంధీ ఇంటి వద్ద కూడా పోలీసులు బాగా భారీగా మోహరించారు. ముఖ్యంగా నిన్న హైదరాబాద్ వచ్చింది మరి కౌశిక్ రెడ్డి సవాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా గాంధీ ఇంటికి వస్తాను, ఖచ్చితంగా జెండా ఎగరేస్తాను, అక్కడ ప్రెస్ మీట్ పెడతానని చెప్పి మాట్లాడిన నేపథ్యంలో నిన్న ఉద్రిక్త వాతావరణం కనిపించింది. 11 గంటలకు వెళ్తాన్న కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్ళలేదు. ఎందుకంటే పోలీసులు ఉదయం నుంచే భారీగా మోహరించారు. ఈ క్రమంలో 12 గంటలకు కౌశిక్ రెడ్డి రాకపోతే తానే వస్తాను, ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి ఇంటికి కూడా గాంధీ తన అంశాలతో మళ్ళీ మాట్లాడుతూ పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ కౌశిక్ రెడ్డిపై దాడికి చర్చించారు. ముఖ్యంగా రాళ్లు అతని ఇంటిపై విసిరారు, గోడుగుట్లు వేశారు. నిజంగా చూసినట్టయితే నిన్న కౌశిక్ రెడ్డి నివాసం కూడా ఒక హైటెన్షన్ అయితే కనిపించి పోలీసులు ఈ విషయంలో కొంత ఫెయిల్ అయ్యారనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది. ఈ క్రమంలోనే నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వారిపై కేసులు అయితే పెట్టారు. కానీ అందులో కీలకమైన సెక్షన్లు పెట్టలేనటువంటి నిన్న టీపీ సైబరాబాద్ టీపీ కార్యాలయం ముందు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్ర పాటు అందరూ ధర్నా దాదాపు 9 గంటల పాటు ధర్నా నిర్వహించారు. నైట్ 10 గంటలకు వాళ్ళని అరెస్ట్ చేసి మహబూబాబాద్ జిల్లాలోని కేశంపేట అదేవిధంగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. అక్కడ స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని వాళ్ళ ఆందోళన చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలందరూ కూడా మళ్ళీ హైదరాబాద్ నివాసాలకు చేసిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు శేషలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చందు, నిన్న జరిగిన ఉదంతమంతా మనం చూసాము. అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం, ఇప్పుడు కౌశిక్ రెడ్డి అయితే అరికపూడి గాంధీ ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆయన అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారా? అలాగే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి ఖచ్చితంగా వెళ్తానని చెప్పి కూడా చెప్పారు. ఈ క్రమం నుండి ఈ రోజు ఉదయమే తన నివాసం నుంచి ఆయన బయలుదేరినట్టు ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే పోలీసులు తల్లిపైన బయటకి అయితే వెళ్ళారు. కానీ ఎక్కడికి బయలుదేరి వెళ్ళారు? గాంధీ నివాసానికి వెళ్ళారా లేకపోతే మరో ప్రాంతానికి వెళ్ళారా అనేది మాత్రం ఉత్కంఠగా వారిని ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి తాను వెళ్తామని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పిన పరిస్థితుల్లో ఇప్పటికే గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు అయితే భారీగా మోహరించారు. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వ్యక్తి మాత్రం వాళ్ళందరినీ కూడా మనీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ ప్రారంభించే అవకాశం కనిపిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ఒక పొలిటికల్ గా కూడా పెద్ద ఎత్తున దుమారం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇందులో ప్రధానంగా నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా గాంధీ మాట్లాడిన మాటలు కావచ్చు. వీటితో చూసుకుంటే కొంత తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రాజకీయం కూడా ఇందులో నడుస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న అయితే అటు గాంధీ మాట్లాడిన మాటలు, కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. 15 పాటు ఇప్పుడు గాంధీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆంధ్ర కనపడలేదా, ఇప్పుడే ఆంధ్ర ఎలా గుర్తుకొచ్చింది అంటూ కూడా వాళ్ళు కూడా ఎదుటాడి చేసిన పరిస్థితి మనకు కనిపించింది. పొలిటికల్ గా ఎటువైపు మొదలుకున్నారంటే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్ లో జరుగుతుంది. చందు, అయితే ఇప్పుడు అంటే ఆయన ఎక్కడికి వెళ్లారో తెలీదు అనే అంశం మనకు తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారంటే నిన్న జరిగిన ఉదంతం ప్రకారం చూస్తే ఇది ప్రతిదాడి కింద మనం పరిగణించాల్సి వస్తుంది. మరి అక్కడికి వెళ్ళాక అంటే దాడి ప్రతిదాడులు జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అసలు కట్టడికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న ఏదైతే అరెస్ట్ కావచ్చు వీటన్నిటిపై కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలు ఈ రోజు ఆందోళన చేస్తున్నారు, గుడ్డెక్కారు, నిరసన జరుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో చాలా మంది ఇళ్ల ముందు కూడా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల ఇళ్ల ముందు పోలీసులను మోహరించారు. వాళ్ళు బయటికి వస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు వచ్చిన అందరూ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గాంధీ ఇంటి వద్దకు మాత్రం బీఆర్ఎస్ నేతలు కాకుండా పెద్ద బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. అక్కడికి ఎవరు వచ్చినా కూడా అరెస్ట్ చేసేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఉదయం నుంచి చూస్తున్నాం, హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. సిద్దిపూర్ రాజు నివాసం వద్ద మొత్తం పోలీసులు భారీగా ఓడి, ఎందుకంటే సిద్దిపూర్ రాజు పార్టీ ఆఫీస్ లోనే ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా శేషలింగంపల్లి బీఆర్ఎస్ సమావేశానికి వెళ్ళాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం పేరు గాంధీ ఇంటికి వెళ్లే ఒక ప్లాన్ అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగానే పోలీసులు అలసయ్యారు. ఉదయం 6 గంటల నుంచి పోలీసులను
అక్కడ అందరూ మోరించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇలాంటి దాడులు జరగకుండా కట్టడి చేసే ప్రయత్నానికి అయితే చూస్తున్నారు. చందు, అయితే అరకపూడి గాంధీ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది? బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా అక్కడికి చేరుకోవడం జరిగిందా? ఒకవేళ చేరుకుంటే అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు? క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒకవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు, అటువైపు కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. కాబట్టి ఖచ్చితంగా పార్టీల మధ్య గొడవ ఘర్షణ వాతావరణం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వస్తారా నేపథ్యంలోనే అటు గాంధీ అంశాలు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఇంటికి చేరుకుంటున్నారు. వాళ్ళంతా కూడా ఒకవేళ టీఆర్ఎస్ నేతలు వస్తే మాత్రం ఖచ్చితంగా దాడి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులు అయితే టీఆర్ఎస్ కార్యకర్తలను అనుమతిస్తున్నారు. వాళ్ళు ఎవరిని కూడా గాంధీ ఇంటి పరిసర ప్రాంతాలకు అనేకంగా కట్టడియటం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మనం చూసాం కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఎంత డ్రామా జరిగింది, ఎంత గొడవ జరిగిందో చూసాం. రేపు పోలీసులు కూడా కట్టడి చేయలేకపోయారు. గాంధీ మంది మార్గాలతో తన అనుచరులతో పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి సెక్యూరిటీ ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం క్లియర్ గా కేసులు చేశారు. ఏకంగా గాంధీ తన అనుచరులతో కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చి అక్కడ వాళ్లతో దాడి చేసిన పరిస్థితి అయితే మనం నిన్న విశ్వాసం చేశాం. ముఖ్యంగా చూసినట్టయితే ఈ విషయంలో పోలీసులు పూర్తిస్థాయిలో పెరిగారని మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గాంధీ ఇంటి మీద ఇలాంటి జరిగే అవకాశం నేపథ్యంలో మొత్తానికి గాంధీ పక్కన ఎక్కడ కూడా దేవాలయాత్మకంగా ఉన్నా కూడా వాళ్ళు పోలీసు కావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.